ఎన్నికల వేళ కాపులకు భారీ ఆశలు చూపిన చంద్రబాబు ఇప్పుడు వారి ఆశలను అడియాసలు చేస్తున్నారా? రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా గుడ్డిగా వాగ్దానాలు చేశారా? రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్న కాపులకు చివరకు మిగిలేది నిరాశేనా? కాపుల రిజర్వేషన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల సమయంలో కాపుల సంక్షేమం కోసం తీవ్ర కృషి చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కనిపించిన ప్రతి కాపుకు చెప్పారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కాపుల సంక్షేమమంటూ ప్రత్యేకంగా కొన్ని లైన్లు రాశారు. కాపు సామాజిక వర్గానికి గతం కంటే మెరుగైన రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాపుల సంక్షేమం కోసం బడ్జెట్లో ఏటా 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని భరోసా కల్పించారు. అంతేకాదు, కాపుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తించి వారికి కేజీ నుంచి పీజీ వరకు విద్య అందిస్తామని అన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రత్యేక కమిషన్ నియమిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన 17 నెలలకు ఇప్పుడేమో కాపులను బీసీల్లో చేర్చే అంశం పరిశీలించేందుకు బీసీ కమిషన్కు నివేదిస్తామని చంద్రబాబు ప్రభుత్వం అంటోంది. ఆంధ్రప్రదేశ్ వేరుపడిన తరువాత ఇంతవరకు బీసీ కమిషన్ ఏర్పాటు కాలేదు. కాపుల సంక్షేమం కోసం ఏటా 1000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పిన ప్రభుత్వం 2 ఆర్థిక సంవత్సరాలకు గాను విడుదల చేస్తున్న మొత్తం 100 కోట్లు మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద సామాజిక వర్గం కాపు. రాష్ట్ర జనాభాలో దాదాపు 27% మంది కాపులుంటారు. తెలగ, ఒంటరి, బలిజ, కాపు అని 4 ప్రధాన కులాలున్నాయి దీంట్లో. దేశంలో ఎక్కడా లేని విధంగా కాపు కులస్తులు కొన్ని ప్రాంతాల్లో ఓసీలుగా, మరికొన్ని ప్రాంతాల్లో బీసీలుగా ఉన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్లు ఉండేవి. స్వాతంత్ర్యానంతరం కూడా అవి కొనసాగాయి. చంపకం దొరై రాజన్ కేసులో కోర్టు తీర్పు ఈ రిజర్వేషన్లను రద్దు చేసింది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి కాపులను రిజర్వేషన్ జాబితాలోంచి తొలగించారు. అయితే కాపుల్లో ఉపకులాలైన తూర్పు కాపులు, తెలంగాణలో 300 కాపులకు మాత్రం రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. 1960లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపులను తిరిగి బీసీల్లో చేర్చారు. ఆ సమయంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ పరీక్షల్లో బీసీలకు రిజర్వేషన్ చేసిన ఉద్యోగాల్లో దాదాపు 95% కాపు వర్గానికి దక్కాయని ఆరోపణలు రావడంతో దీనిపై కొందరు హైకోర్టు వెళ్లారు. అన్ని అంశాలను పరిశీలించిన హైకోర్టు కాపులను బీసీల్లో చేర్చడం చెల్లదని తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. 1990లో రిజర్వేషన్ ఉద్యమాలు జరిగిన సమయంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ సత్యాగ్రహం చేపట్టారు. విపరీతమైన ఒత్తిడి రావడంతో కాపులు సహా మరో 14 కులాలను బీసీల్లో చేర్చుతూ అప్పటి ప్రభుత్వం జీవో నంబర్ 30ని ఆగస్టు 25, 1994న విడుదల చేసింది. ఈ జీవోను వ్యతిరేకిస్తూ అనేక బీసీ సంఘాలు కోర్టులను ఆశ్రయించాయి. జనవరి 5, 2007న జస్టిస్ రోహిణి నేతృత్వంలోని బెంచ్ ఈ జీవోను సమర్థించింది. అయితే ఈ ఆదేశాలు ఎందుకో అమలు కాలేదు. రిజర్వేషన్లు 50% దాటకూడదన్నది సుప్రీంకోర్టు ఆదేశం. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఒక్క తమిళనాడుకు మాత్రమే మినహాయింపు ఉంది. ఆంధ్రప్రదేశ్లో కాపులను బీసీల్లో చేర్చాలంటే రిజర్వేషన్ పరిమితి 50% దాటుతుంది. కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పించాలంటే కేంద్రం సహకారం కావాలి. ఇన్నాళ్లు పెండింగ్లో ఉన్న కాపు రిజర్వేషన్ అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తావించడం వెనుక అసలు కారణం వేరే ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వంగవీటి రంగా హత్యతో చంద్రబాబుకు సంబంధం ఉందని మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య తన జీవిత చరిత్రలో రాయడంతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు కాపు రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారని వాదనలు వినిపిస్తున్నాయి. కాపులను బీసీలో చేర్చడనే అంశం చాలా కాలంగా చర్చ జరుగుతున్నది. ఇంతకుముందు మనం చూసినట్టుగా కొంతకాలం కాపులు బీసీలో ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ కాపుల్ని బీసీలో తొలగించారు. ఒక ముఖ్యమంత్రి కాపుల్ని బీసీలో చేరిస్తే ఇంకో ముఖ్యమంత్రి కాపులను బీసీలో తొలగించడం, ఇదంతా కూడా గత చాలా కాలంగా ఇది జరుగుతున్నది. దీనికి సంబంధించి ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో కాపుల కోసం అనేక వరాల్ని ప్రకటించిన విషయం కూడా మనం ఇప్పుడే చూసాం. మనతో అమర్నాథ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అట్లాగే
మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం. ముందుగా చర్చలకు వెళ్లే ముందు మనకు సాక్షి.comలో కొన్ని అభిప్రాయాలు వచ్చినాయి, వాటిని కూడా చూద్దాం. కాపుల భుజబలంపై టీడీపీ పాలన నడుస్తున్నది. కాపుల ఓట్ల కోసమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ని కలుపుకున్నారు. కాపుల ఓట్లను టీడీపీ మళ్లించిన పవన్ తన వైఖరి ఏమిటో చెప్పాలి అని చెప్పి కృష్ణమూర్తి గారి మనవడు అనే పేరుతో ఒక ఆయన పంపించిన అభిప్రాయం. సిగ్గులేని వాళ్లే టీడీపీకి మద్దతు ఇస్తారు, వీళ్లలో పవన్ కళ్యాణ్ మొదటివాడు అంటూ నాగ వెంకట్ రిజర్వేషన్లను పెట్టిన వారిని విమర్శిస్తూ మరొక ఆయన రవీందర్ రెడ్డి అసభ్య భాషలో రాశారు, అది నేను చెప్పలేను. చంద్రబాబు తీరు తెలిసి కూడా ఆయన నమ్మి ఓటేసిన జనందే తప్పు. పవన్ కళ్యాణ్ ఏదో చేస్తారని నమ్మారు, కానీ ఆయన సినిమా హీరోయే కానీ రియల్ కాదని నిరూపించారని ప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. వంగవీటి రంగా హత్య కేసులో చంద్రబాబు పాత్ర ఏమిటో ముందు తేలాలి అని తోట మహేష్ చెప్తున్నారు. ఈ విషయం అడగాల్సింది చంద్రబాబుని కాదు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ని అని దండు రాజు అంటున్నారు. ఇదే విషయం గురించి మాట్లాడుకుందాం, అమర్నాథ్ గారితో మాట్లాడదాం. అట్లాగే కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ కూడా మనతో జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడదాం. అమర్నాథ్ గారు చెప్పండి, ఇది ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాపులకు ఇది ఒక క్యారెట్ డాంగ్లింగ్ లాగా తయారైంది. కాపులకు ఆశ చూపించడం, మిమ్మల్ని బీసీలో చేర్స్తామని. మొన్నటి ఎన్నికల ముందైతే, గత సంవత్సరాల కాలం క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందైతే రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తామని, సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తామని, కేజీ టు పీజీ పేద పిల్లల్ని ఫ్రీగా చదివిస్తామని, బీసీల్లో చేర్చడం కోసం ఒక ప్రత్యేక కమిషన్ వేస్తామని చాలా ప్రామిసెస్ చేసింది తెలుగుదేశం పార్టీ. అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో కేవలం 200 కోట్లు ప్రకటించినారు, అందినట్టుగానో ఉంది బీసీలకు. దాని గురించి కాపులకు దాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మనకి క్లారిటీ రావాలి. మనం ఎన్నికల ప్రణాళికల్లోనే దాంట్లోనే చెప్పింది అంటే ప్రత్యేక కమిషన్ వేసి కాపులకి రిజర్వేషన్ కల్పిస్తామని అంటున్నారు. కానీ ఇప్పుడు చెప్తున్నది ఏమిటంటే బీసీ కమిషన్ వేసి బీసీ కమిషన్ని వీరిని బీసీలో చేర్చొచ్చా లేదా అన్నది మేము డిసైడ్ చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఉన్న వైరుధ్యం ఏంటంటే బీసీలో చేరిస్తే బీసీలకు ఉన్న రిజర్వేషన్స్ డైల్యూట్ అవుతాయి, అంటే మంది ఎక్కువ అవుతారు అక్కడ. దానివల్ల ఇతర బీసీలు దీన్ని వ్యతిరేకించే ప్రమాదం. గతంలో ఒకసారి కాపుల్ని బీసీలో చేస్తే ఏపీపీఎస్సీ పరీక్షల ద్వారా వచ్చిన ఉద్యోగాల్లో 90% వాళ్ళే వచ్చినాయని దానికి అప్పుడేమో దాన్ని సమర్థించారు. అంటే ఇది అది జస్టిఫై చేసినట్టు ఇప్పుడు చెప్తున్నారు. నాకు సరిగ్గా తెలియదు కానీ. ఓకే, ఇంకప్పుడు రెండో విషయం ఏంటంటే కాదు, వీరిని ప్రత్యేక ఉదాహరణగా ప్రకటించి వాళ్ళకి ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించాలంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 50% మొత్తం రిజర్వేషన్స్ 50% దాటకూడదని సుప్రీంకోర్టు ఒక్క తమిళనాడు కంటే అంతకుముందు ఈ జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందు ఉన్న తమిళనాడుని వదిలేసి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 50%కి మించకూడదని ఒక నిబంధన పెట్టింది సుప్రీంకోర్టు. ఆ నిబంధన ఇప్పుడు దట్ ఈస్ ది ఎగ్జిస్టింగ్ లా ఆఫ్ ది ల్యాండ్. అందుకని ఇప్పుడు మరి వీరికి సెపరేట్ రిజర్వేషన్స్ కల్పిస్తే అదేమో 50%కి మించిపోతుంది. 50 అలా తమిళనాడు తరహాలో చేయాలని కదా డిమాండ్. అదే మరి అలా చేయాలి అంటే వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి. అది 60%కి మించుతుంది. 60%కి మించినది సుప్రీంకోర్టు చెప్పేది ఏంటంటే దాన్ని అలా చేయడానికి వీల్లేదు అని చాలా ఒక కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ని మిగతా కేసులు ప్రతి చోట కూడా దాన్ని సమర్థించుకుంది సుప్రీంకోర్టు. దానికి ఏమి ఎగ్జామ్షన్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు ఇప్పటికున్న ఎగ్జిస్టింగ్ దాంట్లో. దీంట్లో ఇప్పుడు అప్పుడే క్వశ్చన్ చేసింది కూడా చాలామంది మాలాంటి వాళ్ళు మాట్లాడాము ఆ రోజుల్లోనే. ఎప్పుడు బీసీలకి ప్రత్యేక కమిషన్ వేసి కాపుల్ని రిజర్వేషన్ కల్పించడానికి నేను చర్యలు తీసుకుంటానని కాపు కుల వర్గాన్ని నేను ఏదో ఆడుకుంటాను, 1000 కోట్లు ఇస్తాను సంవత్సరానికి, దాన్ని ఏదో ఆడుకుంటాను, రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తాను అనే విషయాలు చాలా చెప్పారు. కానీ వెన్ ఇట్ కేమ్ టు వాక్ ది టాక్ ఆయన ఇప్పుడేమో దాన్ని కానీ సంవత్సరన్నర కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడలేదు. మళ్ళీ అంటే దాంట్లో ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు దీంట్లో చెప్పినట్టు ఒక కారణం అయి ఉండొచ్చు. ఇది
హరిరామ్ జోగయ్య గారు హరిరామ్ జోగయ్య గారు రంగా హత్యలో మన చంద్రబాబు నాయుడికి ప్రత్యక్ష ప్రమేయం ఉందో అని ఒక కామెంట్ చేశారు. దానికి ఆయన చెప్పారు. కానీ దానికి బహుశా దాని మీద కొంతమంది కాపులు ఎవరైనా రియాక్ట్ అవుతారు, దాన్ని అంటే రాజకీయంగా నష్టం జరగదు నష్ట నివారణ చర్యలో భాగంగా బహుశా చేసి ఉండొచ్చు. కానీ అది ఒకటే కారణం అయి ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు హరిరామ్ జోగయ్య గారు ఇన్నాళ్ళు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు సిబిఐకి ముందు ఆయన సిబిఐ ఎంక్వైరీ జరిగింది కదా. సిబిఐ ఎంక్వైరీలో చంద్రబాబు నాయుడు అప్పుడు ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు దాని ముందు ఎవరు గట్టిగా వాదించలేదు. సుప్రీం సిబిఐ ముందు ఎవరు ముందుకు రాలే దీన్ని ప్రూవ్ చేయడానికి కానీ ఎలిగేషన్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి కానీ. అప్పుడు మరి హరిరామ్ జోగయ్య గారు ఇవాళ ఇన్ ది ఈవినింగ్ ఆఫ్ హిజ్ లైఫ్. కానీ రంగా కుమారుడు రాధా ఇప్పటికీ చెప్తున్నాడు ఇది ఇంకా లైవ్గా ఉంది, ఇప్పటికీ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు నిజాలు బయటపడతాయంట. ఇప్పుడు వాళ్ళు అది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్. ఇప్పుడు ఇవి ఫిషింగ్ ఎక్స్పెడిషన్ అయిపోతుంది. ఇప్పుడు ఇప్పటికీ ఉన్నారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, ఆర్ఎస్ఎస్లో ఉన్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ 1952లో చనిపోయాడు. 52లో చనిపోయారు. ఆయన చనిపోయింది, ఆయన మర్డర్ కనుక ఆయన ఇప్పటికీ మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయాలని ఇప్పటికీ కోరుతున్నారు. అలాగే వారి జాతీయ అధ్యక్షుడు ఆయన కూడా చనిపోయింది, దీన్ దయాళ్ ఉపాధ్యాయ చనిపోయింది కూడా. అది ఇప్పటికీ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా ఉన్నారు. ఇంకా ఏంటంటే ఇప్పుడు సుభాష్ బోస్ పక్కన పెడితే రామ్ మనోహర్ లోహియాది కూడా మర్డర్ ఇది, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ ఫిషింగ్ ఎక్స్పెడిషన్స్. దీంట్లో ఇప్పుడు ఏదో ఆయన ఎందుకు చేశారు, నిజంగా చేస్తుంటే ఇన్నాళ్ళు ఎందుకు ఆయన మౌనంగా ఉన్నారు, ఆయన క్రెడిబిలిటీ ఎంత? ఆయన ఇప్పుడు నాకు తెలిసి ఆయన మారిన పార్టీలు కాపు నాయకులు ఇంకెవరు మారు రైట్. మనం మిగతా పెద్దలతో కూడా మాట్లాడామండి. గౌతమ్ గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వారితో కూడా మాట్లాడదాం. గౌతమ్ గారు చెప్పండి, రాజకీయ అవసరాల కోసం ఎన్నికలు వచ్చినప్పుడు ఇంకోసారి రాజకీయ అవసరాలు రాగానే కాపులను ముందుకు తీసుకొచ్చి వాళ్ళ రిజర్వేషన్లకు సంబంధించి ఇట్లాంటి వ్యవహారాలన్నీ మాట్లాడడం, మళ్ళీ తాజాగా నిన్న ఇప్పుడు ఎన్నికల సమయంలోనేమో కాపుల్ని బీసీలో చేరడానికి ఒక ప్రత్యేక కమిషన్ వేస్తామని చెప్పి మేనిఫెస్టోలో రాసుకుని హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇది బీసీ కమిషన్కి నివేదిస్తుంది, దీన్ని కాపులో చేర్చొచ్చా లేదా అని చెప్పి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టుగా రాజకీయాలు, సామాజిక సమీకరణలు, ఎన్నికలు దీంట్లో చాలా ఆరితేరిన రాజకీయ నాయకుడు అని దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రైట్. మొన్న ఎన్నికల ముందు ముఖ్యంగా కాపులకు సంబంధించి ఆయన చాలా ప్రామిసెస్ చేశారు. దాంట్లో ఇది ఒక అంశం, బీసీల్లో చేర్చుతామనే అంశం. తర్వాత కాపులకు మీరు అన్నట్టుగా ఏడాదికి 1000 కోట్లు చెప్పినా వచ్చే 5 ఏళ్లలో 5000 కోట్లు సంక్షేమానికి కేటాయిస్తామనేది 2 ప్రధానం. మూడవది ఉప ముఖ్యమంత్రి ఇస్తామనేది. ఇట్లా ఒక 3 హామీలు 4 హామీలతో ఎన్నికల హామీలో చేశారు. అయితే ఏడాదిన్నర అయింది. అప్పుడు క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి సడన్గా పెట్టాలి కనుక హామీ ఇచ్చాడు కనుక అనేది క్యాబినెట్లో పెట్టారు. వేరే మొత్తంగా వ్యక్తులకి ఎవరికో కాపుల పేరు మీద ఒక ముఖ్యమంత్రి పదవి, ఉప ముఖ్యమంత్రి పదవి చంద్రరాజప్ప గారికి వచ్చింది. కానీ మొత్తంగా ఏడాదిన్నరల పాలనలో కాపులకు ఒరిగింది ఏమీ లేదు. వారు ఉధృతంగా టీడీపీకి ఓట్లు వేసేటానికి మొన్న ఎన్నికల్లో చేశారని మనం చాలామంది విశ్లేషణలో చెప్పాం. పవన్ కళ్యాణ్ కూడా ఉపయోగపడ్డాడని. అఫ్ కోర్స్ అది కూడా కావచ్చు. సో అంత గెలిపించినటువంటి సామాజిక సమూహానికి సంబంధించి నిజంగా నీ కృతజ్ఞత ఉంటే గెలిచిన నెలలోపో 2 నెలలలోపో ఏదైతే ప్రామిస్ చేసావో దానికి సంబంధించిన ఒక కమిషన్, బీసీ కమిషన్ వేస్తావా లేకపోతే సెపరేట్ కమిషన్ వేస్తావా వేసి ఒక ఏడాది టైం ఇచ్చి ఈవేళ దాని రిపోర్ట్ వచ్చి ఉంటే బహుశా మనం నమ్మటానికి లేదా ప్రజలు నమ్మటానికి, ముఖ్యంగా కాపులు నమ్మదగ్గరగా ఉండటానికి ఆస్కారం ఉండేది. ఈవేళ ఏడాదిన్నర తర్వాత క్రెడిబిలిటీ ఎక్కువై ఈ ఏడాదిన్నర తర్వాత ఏమవుతుందంటే సహజంగా ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీల మీద ఆయా వర్గాల ప్రజల్లో ఒక కదలిక వస్తుంది. ఈవేళ కాపుల్లో ఒక అసంతృప్తి నుంచి ఒక ఉద్యమం రూపొందటానికి
బ్యాక్గ్రౌండ్ అంతా సర్వసన్నద్ధంగా ఉంది. ఈవేళ చాలా కాపు సంఘాలు, కాపు నాయకులు, లేదా కొత్తగా మళ్ళీ ముద్రగడ గారు సీన్లోకి రావటం, ఒక సమూహం మళ్ళీ తిరిగి వాళ్ళ హక్కుల కోసం కానీ లేదా ఎన్నికల హామీ ఇచ్చిన హామీల కోసం కొంత నిన్నగాక మొన్న విడుదలైన హరిరామజోగి పుస్తకం కానీ ఇవన్నిటిని బేరీజ్ వేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఈ ఇష్యూని ఇప్పుడు ఏదో ఒక ముందు ఒకటి వేస్తే మళ్ళీ దాన్ని కొంతకాలం చేసింది కదా అని చెప్పడానికి, లేదా ఆ వర్గాలకు ఓట్లు వేసిన ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళందరూ వెళ్ళి ఆ వర్గాలకు చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుందనే ఒక దాని ఏమంటారు సిన్సియారిటీ లేకుండా చేసే ప్రయత్నంలా కనిపిస్తుంది. సిన్సియారిటీని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నామంటే నిజంగా గెలిచిన వెంటనే నెలలోపో 3 నెలల లోపల ఇలాంటి ఒక కమిషన్ వేసి ఉండుంటే ఎస్ మనం ఈవేళ వాళ్ళు ఇచ్చిన మాటకి నిన్న కాపుల రిజర్వేషన్ నుంచి మాట్లాడడానికి సందర్భ శుద్ధి లేదు. ఎస్ ఉంది, సందర్భం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు అన్నట్టు హరిరామజోగి గారి పుస్తకం సంచలనాత్మకంగా ఉండటం ఒక అంశం అయితే, నిజంగా కాపులు ఈవేళ చాలా తీవ్రంగా చంద్రబాబు నాయుడు మీద పోరాటానికి సన్నద్ధం అవుతున్నారు. ఓకే, దాంట్లో తిరుగులేదు. తెలుగుదేశం పార్టీలో ఉండే ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా కాపు సంఘాల సమావేశాలకు వచ్చి మనంతా సైక్యంగా కొట్లాడాలని మీటింగ్లు పెట్టారు ఆల్రెడీ. సో ఇప్పుడు కొత్తగా కాపు సంఘాల రిజర్వేషన్ పోరాట సమితులు ఏర్పడుతున్నాయి. చాలా సంఘాలు ఉండొచ్చు కానీ అన్ని సమిష్టిగా పోరాడాలనే పరిస్థితికి వస్తున్నాయి. సో ఇప్పుడు వేయటం, దానికి ఒక టైం బౌండ్ లేకపోవటం, ఇవన్నిటినీ కూడా ఎట్లా కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు అన్నట్టుగా రిజర్వేషన్ అంశం ఏ సమూహం అయినా ఎమోషనల్ ఇష్యూనే. వేరే పోనీ సంక్షేమానికి సంబంధించి వారి సంక్షేమానికి 5,000 కోట్ల ఏడాదికి 1,000 కోట్లని ప్రామిస్ చేశారు మేనిఫెస్టోలో. మీరు ఎంత ఇచ్చారు? 50 కోట్లు ఇచ్చారు. 100 కోట్లను ప్రకటించి 50 కోట్లు కార్పొరేషన్ పెట్టి ప్రకటిస్తే కాపులకని నిజంగా కాపులు ఏ విధంగా నమ్మాలి మిమ్మల్ని? ఆల్రెడీ 1.5 ఏడాది అయిపోయింది, 2వ బడ్జెట్ కూడా వచ్చేస్తుంది రేపు మార్చికి. సో మిమ్మల్ని ఎలా నమ్మాలి అంటే అటు రిజర్వేషన్ల విషయంలోనూ కానీ ఇటు సంక్షేమానికి ఏడాదికి 1,000 కోట్ల విషయంలో కేటాయించే విషయంలో కానీ ముఖ్యంగా వాళ్ళకి హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలుపొంది వాళ్ళ ఓట్లతోటే అధికారం ఇవ్వాలి చెప్పాలంటే. చంద్రబాబు నాయుడు గారు ఎంత అండి 5 లక్షల ఓట్లతో కదా ప్రతిపక్షం మీద గెలిచింది. నిజానికి కాపుల్ని అలా చూసుకుంటే ఒక రకంగా చెప్తే కాపు ఓట్లతోటే మన అధికారం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. కానీ ఆ కృతజ్ఞత చూపటంలో మాత్రం ఆయన వైఫల్యం చెందాడు. ఈవేళ ఆయన కమిషన్ వేస్తే దాన్ని కూడా నేను అనేది అది కూడా డ్రాగాన్ చేసి కొద్దిగా దాన్ని సాబిటైజ్ చేయడానికి ఉపయోగపడుతున్నాం. కానీ సిన్సియారిటీ ఉంటే దానికి ఒక టైం బౌండ్ పెట్టి 6 నెలల లోపల ఇదిగో నేను నివేదిక రప్పించుకుంటా. ఎందుకంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. పీసీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి, అసెంబ్లీలో రెజల్యూషన్ చేయాలి, పార్లమెంట్లో ఏకగ్రీవంగా రెజల్యూషన్ చేయాలి, కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ షెడ్యూల్ కేంద్ర సహకారం లేకుండా సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఉంది. అంటే యాక్చువల్గా కేంద్రంలో కూడా బీజేపీ ఎన్డీఏ సంపూర్ణ ప్రభుత్వం ఉంది కనుక ఇది కాన్స్టిట్యూషనల్గా ఫైనల్గా పార్లమెంట్ రాజ్యాంగం సవరణ ద్వారా జరగాల్సిన విషయమే. తమిళనాడు లాగా 50% కట్ ఆఫ్ ఉండాలనే సుప్రీంకోర్టు చెప్పింది. ఒక రకంగా పార్లమెంట్కి అతీతమైన విషయం కాదు. పార్లమెంట్ చేయాలనుకుంటే తమిళనాడుకే కాదు చాలా రాష్ట్రాలకి వాళ్ళు చేయొచ్చు షెడ్యూల్ 9లో పెట్టి. కానీ సుప్రీంకోర్టు కట్ ఆఫ్ పెట్టింది. దాని మీద కూడా మీరు పార్లమెంట్లో ఇవాళ బీజేపీకి టీడీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే కాపుల డిమాండ్ నెరవేర్చడానికి ఇవాళ రాజకీయ వాతావరణం ఉంది. కానీ గౌతమ్ గారు ఒకటి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికైన బీసీ సంక్షేమ సంఘ నాయకులు కృష్ణయ్య గారు చేస్తున్న ప్రకటనలు భిన్నంగా ఉన్నాయి. అంటే దీంట్లో ఒకటి ఏంటంటే బీసీ సంఘాల నుంచి చాలా అభ్యంతరాలు ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే కాపుల్ని బీసీలో చేరిస్తే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని, తమకు అన్యాయం జరుగుతుందని, నష్టం జరుగుతుందని గత అనుభవం ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని చేర్చొచ్చు అనేది బీసీ సంఘాలు ఉద్యమం. రాజకీయ పార్టీలు కానీ లేదా కమిషన్లు కానీ ఉన్న బీసీలకు నష్టం జరగకుండా, అన్యాయం జరగకుండా రిజర్వేషన్ శాతాన్ని ఇటు బీసీల్లో పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి 27% ఎంత అవుతుంది, 50% రిజర్వేషన్స్ ఉంటే లాస్ట్ 60 ఇయర్స్లో అది కూడా అమలు అవుతుంది 92, 93 తర్వాతే విద్యా ఉద్యోగ రంగాల్లో వాళ్ళకి మొత్తంగా అమలు అవుతుంది లేదు. కనుక ఈ ఇష్యూ చాలా బీసీల విషయంలో నష్టం జరగకుండా ఉండాలి, అన్యాయం జరగకుండా ఉండాలి, వాళ్ళ రిజర్వేషన్ ఇంకా పెంచడానికి అవకాశం పెంచాలి. కాపులు కూడా నాకు తెలిసి అదే అడుగుతున్నారు. బీసీ రిజర్వేషన్లు కోరుతున్నారు కానీ ఉన్న బీసీలలో మమ్మల్ని చేర్చేసి వాళ్ళకి అన్యాయం జరగాలని కాపులు కూడా అడిషనల్ రిజర్వేషన్స్ కోరుతున్నారు. ఈ సెన్సిటివ్ ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మి గారు ఉన్నారు మనతో. నమస్తే విజయలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మళ్ళీ కాపులకు రిజర్వేషన్లు అనే అంశం మళ్ళీ చర్చలోకి వస్తూ ఉన్నది. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది కాపులకు చాలా రాజకీయ ప్రాధాన్యతను ఇస్తామని, సంవత్సరానికి 1000 కోట్ల చొప్పున మేము నిధులు ఇస్తామని, కేజీ టు పీజీ చదివిస్తామని, తర్వాత బీసీలో చేర్చడం కోసం ప్రత్యేక కమిషన్ వేస్తామని, ఇట్లాంటి మాటలని చాలా చెప్పినా సంవత్సరన్నర కాలంలో ఏం జరగలేదు.
ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది ఎందుకంటారు? ఈ సందర్భం ఏమిటి? అసలు చంద్రబాబు నాయుడు మాటలు ఇప్పుడు చెప్పటం చాలా గొప్పగా చెప్తాడు. మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు ఎప్పుడు కూడా గడపలు దాటేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. చంద్రబాబు నాయుడు మోసం చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఈ రాష్ట్రంలో ఒకసారి మనం పరిశీలిస్తే రైతులు మోసపోయారు, డ్వాక్రా గ్రూప్ మహిళలు మోసపోయారు, అన్ని రకాలుగా విద్యార్థులు మోసపోయారు, అందరూ మోసపోయారు. ఇవాళ కాపులు కూడా మోసపోయారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. అధికారంలోకి రావటం కోసం చంద్రబాబు నాయుడు ఆ రోజున చాలా కలబలి కబుర్లు చెప్పాడు. అవి నిజమనుకుని ప్రజలు నమ్మి ఇవాళ మోసపోయామన్నది తెలుసుకుని ఇవాళ కాపులు ఉద్యమించడానికి సిద్ధమవుతున్నారు. ఇవాళ రిజర్వేషన్స్ అన్న దాని మీద ఎందుకు వచ్చిందంటే రంగా గారి విషయం ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో మళ్ళీ తన మీదకి ఏ రకమైనటువంటి కాపులు ఉద్యమం వస్తుందో, దీన్ని ఏ రకంగా మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుందో, పరిస్థితులు తనకి ఏ రకంగా ఉంటాయో అనేటటువంటి భయంతో ఇవాళ కాపులు అన్నాడు తప్ప ఒక్కటే విషయం. ఇవాళ చినరాజప్ప గారిని హోమ్ మినిస్టర్ చేశారు, కానీ అతని చేతిలో పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ అతని చేతిలో లేవే. పవర్స్ అన్నీ కూడా తన కొడుకు చేతుల్లో పెట్టుకుని కాపుల్ని మభ్య పెడుతున్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చామని చెప్పేసి గొప్ప కోసం చెప్పడం కోసం, అంతే తప్ప కాపులకి ఇతను చేసినటువంటి న్యాయం ఏమీ లేదు. ఆ రోజున తీసుకుంటే ముద్రగడ పద్మనాభం గారు బీసీలో చేర్చమని అడిగినప్పుడు కానీ, లేదా తర్వాత ఈ ఉద్యమానికి మా జిల్లా నుంచి సలా స్వామినాయుడు గారు కానీ, నల్లా చంద్రరావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినప్పుడు కానీ ఏ రకంగానూ ఈయనలో కదలిక లేదు, ఏ రకంగానూ ఎవరికి సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితి లేదు. రంగా గారి మరణానికి ముందు జరిగినటువంటి కాపు ఉద్యమం చూస్తే ఒక ప్రభంజనంలాగా ఇదైంది. ఆ రోజుని కాపులు ఎంత శాతం ఉన్నారన్నది తనకు కూడా తెలుసు, అందుకే కాపుల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశాడు. కాపు ప్రభంజనం అంటూ మీద పడితే తనకు అసలు నామరూపాలు లేకుండా పోతాయనేటటువంటి భయంతో పవన్ కళ్యాణ్ గారిని అడ్డెట్టుకుని కాపుల ఓట్ల కోసం అతను వెంపర్లాడాడు, ఓట్లు వేయించుకున్నాడు. ఇవాళ అందరికీ మొండి చేయి చూపించినట్టు కాపులకు కూడా మొండి చేయి చూపించడం జరిగిందండి. కానీ ఇప్పుడు ఒకటి విజయలక్ష్మి గారు, కాపులకు రిజర్వేషన్లు అనే దగ్గరికి వచ్చేసరికి బీసీ వర్గాల్లో వ్యతిరేకత వస్తున్నది. మళ్ళీ బీసీ వర్గాలు మా రిజర్వేషన్లోంచి తీసి కాపులకు ఇస్తే మాకు అన్యాయం జరుగుతుంది. గతంలో ఒకసారి ఇట్లనే కాపులను బీసీలో చేర్చిన కారణంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన ఉద్యోగాల్లో ఎక్కువ శాతం కాపులకు వెళ్ళినందువల్ల ఇతర బీసీలకు అన్యాయం జరిగింది ఏమండి? గతంలో కూడా 9 చెప్పండి. గతంలో కూడా అతను ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అప్పట్లో కూడా ఈ కాపు ఉద్యమాలు నడిచినాయి. ఇవాళ ఇతనికి తెలియదా ఈ కాపుల్లో బీసీలో చేస్తే బీసీ సంఘాలు యాజిటేట్ చేస్తాయన్న విషయం ఇతనికి తెలియదా? బీసీలు ఊరుకోరు అనే పరిస్థితి కూడా తెలుసు. ప్రత్యేక కమిషన్లు వేస్తాము, లేకపోతే KG to PG విద్యార్థులకి చదువు చెప్పిస్తామని చెప్పేసి చెప్పడం, సంవత్సరానికి 1000 కోట్లు కాపులకి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5 సంవత్సరాల్లో 5000 కోట్లు ఇస్తా అన్నవాడు ఇవాళ ఏదో కాపులకి భిక్ష వేస్తున్నట్టు 50 కోట్లు ఇస్తాను 100 కోట్లు ఇస్తాను అంటాం అనేది అసలు సరైనటువంటి విధానం కాదు. ఇతనికి పూర్తి అన్ని విషయాలు తెలుసు. అందరినీ మోసం చేయాలి, మోసంతో ఒక మాయతోటి తన పరిపాలన కొనసాగించాలనేటటువంటి ఆలోచన, తన జేబు తన కూడా ఉన్న వాళ్ళు జేబులు నింపుకోవడం తప్ప నిజంగా ఎవరికి చిత్తశుద్ధితోటి పనిచేద్దాం అనేటటువంటి ఆలోచన లేదు. నిజంగా కాపులకి చిత్తశుద్ధితోటి పనిచేద్దాం అనేటటువంటి ఆలోచన ఉంటే ఆ రోజుని ఏదైతే తన కాపులకు హామీ ఇచ్చారో ఆ రోజునే తను ప్రమాణ స్వీకారం చేసినటువంటి నెలలోనే 15 రోజుల్లోనే అతను నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది. ఏవైతే మొదట 5 సంతకాలు అన్నాడు అట్లకే అతను సరైనటువంటి ఇది చూపించిన సరైనటువంటి పరిస్థితులు, సరైనటువంటి లబ్ధి చేకూర్చేటటువంటి పరిస్థితి తీసుకురానుడు ఈ రోజున కాపులకు తీసుకొస్తాడని కాపులు నమ్మితే నిజంగా ఇంకా మోసపోతున్నట్టు కషాయాడి చేతిలో గొర్రెపిల్ల మోసపోయేటటువంటి పరిస్థితి ఇవాళ కాపుల విషయంలో కూడా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఇవాళ ఎవరు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా కాపులు ఉద్యమిస్తారు. ఈ ప్రభుత్వం ఆ కాపు ప్రబోధనలో కొట్టుపోయేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది అనేటటువంటి. విజయలక్ష్మి గారు, ఒకసారి మనం భారతీయ జనతా పార్టీ నాయకులు రామకోటయ్య గారితో కూడా మాట్లాడదాం. రామకోటయ్య గారు చెప్పండి, గత ఎన్నికల్లో చాలా స్పష్టంగా, అంటే బయటకు ఎవరేం మాట్లాడినా ఎవరేం చెప్పినా చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ అనే నటుడిని రంగం మీదకి తీసుకురావడం, మీరు ఆ రోజుల్లో జరిగినవన్నీ గుర్తుండే ఉంటాయి మీకు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని తమతో పాటు ప్రచారంలోకి తెచ్చుకోవడానికి తమ టీడీపీ బీజేపీ కంబైన్ను సపోర్ట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ కోసం ఎంత ఆయన ప్రయత్నించారో, ఆయన్ని ప్రచారానికి తీసుకోవడానికి ఎంత ప్రయత్నించారో మనం చూసాం. ఇవాళ ఏమవుతుంది, మళ్ళీ కాపుల్లో అసంతృప్తి మొదలైనట్టున్నది. పవన్ కళ్యాణ్ గారు నేను అసలు కాపును కాదు
కాపుగా సామాజిక వర్గంగా నాకు పొరపాటును కూడా ఓటేయకండి. నేను ఇవాళ ఒక మంచి కార్యక్రమం కోసం, ఒక మంచి కాజ్ కోసం, రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం రావడం కోసం సపోర్ట్ చేస్తున్నాను. నా దాని యొక్క ఓటు కూడా మీరు తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి వేయండి అని చెప్పినటువంటి మాటలు నాకు గుర్తున్నాయి, బహుశా రాష్ట్రంలో చాలా మంది గుర్తున్నాయి. కానీ ఏంటంటే అనాదిగా కాపు కులం చాలా కాలంగా అన్యాయంతో అణగదొక్కబడినటువంటి కులంగా తయారైంది. కారణం ఏంటంటే చాలా డొసైల్గా ఉన్నటువంటి కులం. దరిదాపుగా 65 సంవత్సరాలుగా ఈ సామాజిక వర్గాన్ని మన రాష్ట్రంలో తక్కువ వేస్తున్నారు. ఈ రాష్ట్రం విడిపోయిన 18 మంత్స్ కాలంలో ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి 1,25,00,000 మంది కాపులకి ఇవాళ అన్యాయం జరగకూడదని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేసినటువంటి కార్యక్రమం ఉందో, ఆలస్యంగా చేసినా కూడా ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. కాబట్టి ఏంటంటే దాన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో ఇందాక గౌతమ్ గారు చెప్పినట్టుగా ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేయాలి, రాజ్యసభలో సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తప్పకుండా కాపులు ఓటు బ్యాంక్ అంటున్నారు కదా, రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో నేను తప్పకుండా లోక్సభలో తప్పకుండా ఈ బిల్లుని ఫాలోఅప్ చేసుకుని ఎన్డీఏకి బలం ఉంది చేసుకుంటారు. రాజ్యసభలో తప్పకుండా మీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా సపోర్ట్ చేస్తే కనుక ఈ కాపులు బీసీలో చేరడానికి ఆస్కారం ఉంది. ఇది కేంద్రంలో వచ్చేటువంటి వాటాని వాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి నా అభిప్రాయం 50% కంటే మించి కూడా ఉన్నటువంటి ప్రాంతాల్లో దీనికి కూడా ఓ సిద్ధాంతం ఉంది. ఆ విధానం ప్రకారం ముందుకెళ్తున్నాం కాబట్టి తప్పకుండా కాపుల్ని బీసీలో చేర్చాలి, కాపు సామాజిక వర్గాన్ని తప్పకుండా దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో రాజకీయాలు మాట్లాడడానికి ఆస్కారం లేదు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తర్వాత దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే 50 కోట్లు కాకుండా దరిదాపుగా మంచి అవకాశం ఇవ్వాలి. మొన్న ఎన్నికల హామీల్లో ఇచ్చిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకోవడానికి ఆస్కారం ఉందనే ఉద్దేశాన్ని నాకు వ్యక్తం అవుతుంది. కానీ రామకోటయ్య గారు ఒకటి ఇప్పుడు 2 విషయాలు చెప్తాను నేను. ఒకటి, సరే పవన్ కళ్యాణ్ నేను కాపును కాదు అనొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అక్కడ ఓటు వేసిన వాళ్ళు కానీ ఆయన ఆ వర్గం వ్యక్తిగానే చూసినారేమో మనకు తెలియదు. అది పక్కన పెడితే ఒకటి చెప్పండి, ఇవాళ గుజరాత్లో కూడా ఉద్యమం నడుస్తుంది. హార్దిక్ పటేల్ను ఓబీసీలో చేర్చాలని కోరుతున్నాడు. అంటే మీరు తేనెత్తుట్టని కదిలిస్తున్నట్టుగా లేదా మొత్తం మీద? కాదు, ఇప్పుడు ఏంటంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే ఈ కాపు సామాజిక వర్గం ఆంధ్రదేశంలో మనకి స్వతంత్రానికి పూర్వం బీసీలో ఉంది. సంజీవ్ గారు మరి అప్పుడు ఆ రోజున వచ్చి ఆయన కూడా తీసుకొచ్చి కాపులో చేరిస్తే సంజీవ్ రెడ్డి గారు తీసి పక్కన పెట్టారు. నిజంగా అన్యాయం గురైంది కులం. చాలా కష్టపడ్డటువంటి క్యాస్ట్ ఏదైనా ఉందంటే కాపు కులస్తులు, ఎక్స్పెషల్లీ ఆ సామాజిక వర్గం కాపు ఒంటరి ఈ సామాజిక వర్గం 1,25,00,000 మంది మన రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళకి ఇవ్వడం వల్ల సెంట్రల్లో వచ్చేటువంటి బీసీలో చేర్చినటువంటి 27%లో కూడా మనకు అవకాశాలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. దానివల్ల వాళ్ళని చేర్చడం వల్ల వచ్చిన నష్టం లేదు. ఇవాళ కాపుల్ని కనుక మనం దగ్గర చేర్చుకున్నాం. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఒక సందర్భంలో చెప్పారు, ఐఆమ్ ఆల్సో ఏ కాపు, యాక్చువల్గా నేను కూడా కాపునే అని చెప్పారు. అది చూసినప్పుడు ఇందాక చెబుతున్నారు కాపులు దగ్గర చేర్చుకున్నారని. మరి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాకపోతే ఎందుకని బీసీలు కాపులు ఆ రోజున తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం జరిగింది? విజయలక్ష్మి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ రోజున ఎందుకు వేయటం జరిగింది? ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. మరి ఆయన కుమారుడు ఇవాళ జగన్ గారు కూడా కాపులు చాలా మందిని దగ్గర చేర్చుకున్నారు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే కులాల కుంపటిని రాజేయకండి. వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఎట్టగైనా సరే వాళ్ళని సరిదిద్దే అవసరంలో అందరూ చేయగలుగుతాం. అన్ని పొలిటికల్ పార్టీలు కలిపి దీన్ని ముందుకు తీసుకెళ్దాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఒక్క నిమిషం విజయలక్ష్మి గారు ఒక్క నిమిషం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, తెలుగుదేశం అని కాదు, బీజేపీ అని కాదు, నష్టపోయినటువంటి కులాన్ని సవరించి చేసిన తప్పును ముందు తీసుకెళ్లాల్సిన అవసరం మన మీద ఉందని నేను తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టామంటే సరిపోదండి. ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నాము అంటే ఖచ్చితంగా మీరు గత సంవత్సరంలోనే చెయ్యాలి. కాపుల విషయంలోనే ఆ రకమైనటువంటి ప్రయత్నం ఏమి చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. ఇవాళ కాపుల నుంచి ఉద్యమం స్టార్ట్ 65 సంవత్సరాలుగా జరిగినటువంటి విషయాన్ని శ్రీకారం చుట్టే సంతోషపడమ్మా. ఇప్పుడు సంజీవ్ రెడ్డి గారు మోసం చేశారు, అయిపోయింది, ఆయన దిగవంతులు అయిపోయారు. ఇవాళ రామకోటయ్య గారు ఒక్క నిమిషం వారిని పూర్తి చేయండి. సహాయం కావాలి లేదా కేంద్రం నుంచి తీసుకురావాలి, రిజర్వేషన్ లేకపోతే కమిషన్ వేయాలి, ఇవన్నీ తెలుసుండి కూడా కాపుల్ని బీసీలో చేరుస్తామని చెప్పేసి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అందరినీ మోసం చేసినట్టు ఇవాళ కాపుల్ని కూడా మోసం చేశారు. ఇదేం మంచి సాంప్రదాయానికి శ్రీకారం కాదు. ఏదైతే మీరు ఓ మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఉండవలసినటువంటి అవసరం ఉంది. రాజకీయాల్లో మాట కట్టుబడి ఉంటామో ఆ నాయకుడికే మనుగడ ఉంటుంది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఓకే విజయలక్ష్మి గారు, మళ్ళీ మనం గౌతమ్ గారితో కూడా మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం.